నాట్యంలో మీరు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక నాట్య విద్యాలయం, స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? పెట్టడంలో ఏమన్నా సవాళ్ళున్నాయా? ఎదుర్కొన్నారా? నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ పెట్టడంలో నా ఉద్దేశం కొంత క్రమబద్ధీకరణ అండ్ మా గురువుగారు అడుగుజాడల్లో నేను ఏదైతే విద్య నేర్చుకున్నానో దాన్ని కొంతమంది పిల్లలకి నేను సదుద్దేశంతో నేను నేర్పించాలన్న ఒక ఐడియా వచ్చిందండి. నేను నాతోనే అంతరించిపోతే అంటే చాలామంది ఉన్నారు గురువులు, కాదనట్లేదు, విత్ అ ట్రూ సెన్స్. యాహ్! సో నేర్పించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను 6 పిల్లలతో. ఇక్కడ వైశాలి నగర్లో, వచ్చిన తర్వాత మియాపూర్ వైశాలి నగర్లో నేర్పించడం స్టార్ట్ చేశాను. తర్వాత అలా ఇంక్రీజ్ అయ్యి 10 మంది, 15 మంది, అలాగా ఒక 120, 120 మంది వరకు నేర్పించడం జరిగింది కోవిడ్ ముందర. తర్వాత కొంతమంది దూరం వెళ్ళిపోవడం, ట్రాన్స్ఫర్స్ అవ్వడం, యుఎస్ వెళ్ళిపోవడం. కాకపోతే ఏంటంటే ఆయన పద్ధతి మేము ఎప్పుడైతే ఆ పద్ధతి నేర్చుకున్నామో ఆ పద్ధతి ప్రకారమే నేర్పించాలన్న ఉద్దేశం. ఎక్కడా తూచా తప్పకుండా నేర్చుకున్నవి ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. ఆయన ఎంతో కష్టపడి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళి ఆయన భోజనం కూడా లేకుండా, అంటే ఆయన కథ వింటే మాకే బాధ అనిపించేది. ఆయనే చెప్పేవారు డైరెక్ట్గా మాకు బ్రేక్లో, నేను ఇలా కష్టపడ్డాను, నేను రుక్మిణి అరుండేల్ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ ప్రదర్శన చూసేదాన్ని చెన్నైలో. కానీ ఎవరు కూడా ఆయన చేసిన నాట్యాన్ని ఇది ఫోక్ డాన్స్ అని తీసి పడేసేవారట. అబ్బా! ఆయనకే అన్ని సవాళ్ళు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఆయన అభినయ దర్పణం, నాట్యశాస్త్రం ఇవన్నీ ముందేసుకుని తిండి లేకపోయినా ఆయన ఏం అది కూచిపూడిని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ఆయనే తీసుకొచ్చారు ఇది. సో అదేదైనా నేను నా కొంచెం దీంతో నా సాయశక్తిలో నేను ట్రై చేసి ఆయన దగ్గర నేర్చుకున్నది నేను చేయాలని, నిలపాలని, సాంప్రదాయం అది నిలపాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ని ఇప్పటికీ 14 ఏళ్ళు అయిందండి. నేను ఇక్కడే చెప్తున్నాను, వేరే ఎక్కడికి వెళ్ళి నేను చెప్పదలుచుకోలేదు. అనేక మంది విద్యార్థులకి 100 మందికి పైగానే నేను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యుఎస్లో కానీ, ఆస్ట్రేలియా అండ్ యూకే ఇవన్నీ నేను సాటర్డే సండే తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం విరామ సమయంలో వాళ్ళకి కొంచెం ఫీజిబుల్గా ఉన్న దీంట్లో చెప్తున్నానండి. శానోజే కాలిఫోర్నియాలో కూడా నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ మా అమ్మాయి ఫిజియోథెరపిస్ట్ శ్రీవాణి, సో తను చెప్పడం జరుగుతోంది. కొంతమంది పిల్లలతో స్టార్ట్ చేసింది ఒక 1.5 year 2 years బ్యాక్. సో నేను అనుకున్న ఆశయాలకి తను అనుగుణంగా మా గురువుగారి పంధాలో నేను ఎలా వెళ్తున్నానో మా ఇద్దరి పంధాలో తను కూడా వెళ్ళి తను కూడా బాగా ఉన్నత స్థాయికి రావాలని నా ఆకాంక్ష. మా సీనియర్ స్టూడెంట్స్ కూడా కొంతమంది సర్టిఫికేట్ కోర్స్ మొన్ననే అయిపోయింది, వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు స్కూల్లోని. అండ్ ఇంకొంతమందిని టీచర్స్ని నేను తయారు చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అలాంటి వాళ్ళని, అంటే మన సాంప్రదాయం, మన కల్చర్ అది ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు అన్న సంతృప్తి నాకు ఉంటుంది. మా గురువు గారు ఎవరైతే బాలాకొండలరావు గారు, వీళ్ళందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ నా నమస్సుమాంజలులు. మా గురువు గారు అండ్ వెంపటి చిన్న సత్యమాష్ గారు అండ్ బాలాకొండలరావు గారు, హరిరామూర్తి గారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు అండ్ ఎంవిఎన్ మూర్తి గారు, మాధవ పెద్దమూర్తి గారు అంటాం. కళాక్షేత్రాల్లో వీళ్ళు ఇన్స్ట్రక్టర్స్గా ఉండేవారు మాష్ గారి కింద. సో వాళ్ళందరి ఆశీస్సులు నాకు కావాలి. నేను ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చూస్తున్నాను. ఇంకొన్ని బ్యాలేస్ ఓకే. గురువుగారు ఎవరైతే షణ్ముఖ శర్మ గారు గురువుగారు ఇంకో బ్యాలే ఇస్తామన్నారు. అది కొంచెం సక్సెస్ఫుల్ అయితే అప్పుడు నేను కొంచెం బాగా ధైర్యంగా నాకు ఇంకా ధైర్యం కొండెక్కినంత ధైర్యం వస్తుందండి. దానికోసం వెయిట్ చేస్తున్నాను. బాగుందండి. మీ ఆశయం ఏదైతే మీ గురువు గారితో మీరు
విదేశాలు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చారో అదేవిధంగా మీ శిష్యులు కూడా మీ పేరు మీ గురువుగారి పేరు తప్పకుండా పైకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మీరు ఇప్పటికే ఎన్నో సాధించారు, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇండియా నెక్స్ట్ తరఫున ధన్యవాదాలండి. ధన్యవాదాలు.